బట్టకు మాత్రమే కొత్తదనం, ఒంటికి మాత్రం కొత్తదనాన్ని అప్పగించు. ఒంటికి అంటే మన నడకలో, మన పడకలో, మన మాటలో, చూపులో, ప్రవర్తనలో, హృదయ స్థితిలో దేనికి మనం కొత్తదనం ఇవ్వము. అంటే ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్నీ కొత్తగా ఉంటే సరిపోయిద్దిలే, నేను ఇలాగే ఉంటే సరిపోయిద్దిలే అనుకుంటారు చాలామంది. క్రొత్తవి ఇంటికి ఉంటే, ఒంటికి ఉంటే సరిపోదు. నీ హృదయములో, నీ స్థితిలో క్రొత్తదనం రావాలి. నూతనత్వాన్ని కోరుకునే దేవుడు. నూతన పరచబడిన వారికే నూతన యెరూషలేము. భూమి ఆకాశములు గతించిపోతాయి, ఇదిగో నేను చూడగా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కలిగినంట. దేవుడు సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు, సమస్తము నూతనముగా కలగ చేస్తున్నాడు. కలగ చేసే వాటిలో నీవు నివసించాలంటే నీ అంతటా నీవు అక్కడికి చేరలేవు. నువ్వు ఎలా చేరుతావో తెలుసా? ఇక్కడ నీవు నూతన పరచబడితేనే